హాయ్ అందరికీ. సో, బేసిక్‌గా ఏంటంటే 'అరయాపండ్ర' సినిమా మే 15 తారీఖు రిలీజ్ అవుతుంది. సో, దాని ప్రమోషన్స్ అవన్నీ అవుతుండే. సో, చాలామంది ఏంటంటే, "సాయన్న ఈ సినిమాలో ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు. ఎవరు ప్రమోట్ చేయట్లేదు. నువ్వే ప్రమోట్ చేస్తున్నావు. వాళ్ళ ఫోటోస్ గూడా, వాళ్ళ స్టోరీస్ గూడా" అని అంటున్నారు. సో, ఏం చేద్దామంటే బేసిక్‌గా ఏం జరుగుతుందంటే, చిన్న సినిమా అనంగానే బయటోళ్ళకే గాదు, సినిమాలో చేసినోళ్ళకి గూడా అలానే ఉంటది. నాకు అర్థమైతుంది. ఎందుకంటే, దీంట్లో యాక్ట్ చేసినోళ్ళు పెద్ద సినిమాలో ఏసినప్పుడు ఏందంటే, అది హిట్ అయిద్ది, సూపర్ హిట్ అయిద్దని ప్రమోట్ చేస్తున్నారు. ఒకాళ ఈ సినిమా సరే క్వాలిటీ లేదనుకున్నో, లేకపోతే వాళ్ళకి బడ్జెట్లు సరిగ్గా తక్కువ బడ్జెట్లు ఇచ్చామనో వాళ్ళు ప్రమోట్ జేయట్లేరు. బేసిక్‌గా ఏంటంటే, చిన్న సినిమాని చిన్న చూపు జూస్తారు. పెద్ద సినిమాని వాళ్ళు చిన్న చూపు వీళ్ళని జూస్తారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఎవరైనా యాక్టర్సు ఒక్కసారి సినిమా హిట్ అయింది. మళ్ళీ ఇంకో సినిమా తీయాల్సిందేగా. సినిమా ఫ్లాప్ అయింది. మళ్ళీ సినిమా తీయకుండా ఉంటారా? ఆస్కార్ అవార్డ్ పొందిన 'చంద్రబోస్' గారు గూడా లాస్ట్‌కి సినిమా ఆస్కార్ అవార్డ్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ సాంగ్స్ రాస్తూనే ఉన్నారు. అంటే ఆస్కార్ తోటే ఆగిపోదు గదా! సార్‌కి గూడా. అలాంటి పెద్దవాళ్ళే మనకి ఇన్‌స్పిరేషన్‌గా ఉన్నారు. కానీ ఇప్పుడిప్పుడు సో కాల్డ్ యాక్టర్స్ షార్ట్ ఫిల్మ్స్ తీసుకొనొచ్చి మాలాంటి సినిమాల్లో యాక్ట్ జేసి మళ్ళీ పెద్ద సినిమాలు జేసిన యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో దయచేసి చెప్తున్నా సరే నా సినిమా విషయంలో వదిలేయండి. నాలాగా ఎవరైతే సినిమాలు తీస్తారో ఆళ్ళ సినిమాకైనా కనీసం ప్రమోట్ జేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మీకు మీరు ప్రమోట్ జేసుకుంటేనే 10 మందికి దెలుస్తారు. సో మీరు ఫెమిలియర్స్ కాబట్టే మిమ్మల్ని రోజుకో 50లో, రూ. 1,00,000 ఇచ్చి మేము బెట్టుకుంటా ఉంటాం. సో ఫైన్. మా ఔట్‌పుట్లు మీకు నచ్చలేదు గాబట్టి మీరు డబ్బింగ్‌లు జెప్పరు. మా ఔట్‌పుట్లు మీకు నచ్చలేదు గాబట్టి మీరు షేర్‌లు జేయరు యాక్టర్లు ఎవరైతే ఉన్నారో. సో దయచేసి అందుకే ప్యాడింగ్ ఆర్టిస్ట్‌ని బెట్టుకుంటే దయచేసి సార్ ఇది రిక్వెస్ట్ అనుకోండి. లేదా ఒక చిన్న సినిమా ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా నా పెయిన్ అనుకోండి. సినిమాకి డబ్బులు తీసుకున్నప్పుడు ఏదైతే మీరు చూపించిన ప్రేమ ఉందో, సినిమా ఔట్‌పుట్ బావున్నా, బాలేపోయినా అదే ప్రేమ చూపించండి. ఎందుకంటే బాగొచ్చినా ఆడియన్ ఏమనడు, బాలేపోయినా ఆడియన్ ఏమనడు. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇంకో సినిమా తీస్తాం. ఒక సినిమా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీస్తాం. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేదు ఫిల్మ్ మేకర్స్‌గా. సో, దయచేసి చెప్తున్నా. 'అరే ఆపండ్రా' సినిమా ఒకటే కాదు, మిగిలిన సినిమాల గురించి కూడా జనరల్ చెప్తున్నా. ఈ సందర్భం వచ్చింది కాబట్టి. సో, ఎవరిని విమర్శించడానికో, ఏదో చేయడానికి కాదు. సో కాల్డ్ లక్షలు, లక్షలు తీసుకునే ప్యాడింగ్ ఆర్టిస్టులు మాత్రం దయచేసి బ్రదర్స్ చిన్న సినిమాలైనా సపోర్ట్ జేయండి. ఎందుకంటే ఈరోజు నా సినిమాలో దాదాపు 5, 6 ప్యాడింగ్ ఆర్టిస్టులున్నారు. ఎవ్వరు కనీసం కొలాబరేషన్ గూడా యాక్సెప్ట్ జేయట్లేరు. సో, ఫైన్. మీరు చేయకపోయినా పర్లేదు. ఆడియన్స్ ఉన్నారు. మనం తీసింది సినిమా ఆడియన్స్ కోసం. నచ్చితే దేవుళ్ళు ప్రేక్షక దేవుళ్ళే సపోర్ట్ జేస్తారు. థాంక్ యూ. సో, నా వెల్ విషర్స్ అందరికి థాంక్ యూ సో మచ్. మీరు నిజంగా యాక్ట్ జేసి డబ్బులు తీసుకున్న వాళ్ళే ప్రమోట్ జేయకపోయినా మీరు ప్రమోట్ జేస్తున్నారు. నిజంగా థాంక్ యూ సో మచ్. చాలా మూవీస్ ఉన్నాయి మనకి. చాలా తీస్తున్నాము. చాలా మందికి అవకాశాలు మనం కొత్త వాళ్ళకి గూడా ఇస్తున్నాం. సో, అందరం కలిసి సినిమా జేస్తున్నాం. మే 15లో థియేటర్‌లో కలుద్దాం. థాంక్ యూ.